హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్యూచర్ ఐఏఎస్ ఆస్పెక్ట్ టు ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం. ఫ్యూచర్ ఐఏఎస్ ఆస్పెక్ట్ టు ఇన్స్పైర్ ఛానల్లో యూపీఎస్సీ సిఎస్సి రిలేటెడ్ పూర్తి కంటెంట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే మోస్ట్లీ మన మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేవి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్ట్స్. సో ఈ యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసేటువంటి యూపీఎస్సీ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో యూపీఎస్సీ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. లైక్ ఏ ఇయర్ పాస్ అన్నది లేదు. సో యూపీఎస్సీ ఎగ్జామ్కి మనం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే ఇఫ్ నాట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అట్లీస్ట్ 1 or 2 ఇయర్స్లో ఆర్ ఎల్స్ అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్లో మనమైతే పక్కగా క్రాక్ చేయొచ్చు. యూపీఎస్సీ సిఎస్సి అన్నది చాలామందికి డ్రీమ్ జాబ్స్. సో ఎవరైతే కన్సిస్టెంట్గా ఉందామో, డిసిప్లైన్డ్గా ఉంటామో, మేము ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఎవరైతే బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం డెడికేటెడ్గా ఈ యూపీఎస్సీ కంటెంట్ అన్నది మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కన్సిస్టెంట్గా, డెడికేటెడ్గా. ఓకే, దట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో మనం చెప్పేది ఏంటంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ అన్నది డిజైన్ చేస్తాం. మీరు ఏ పని చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్లాన్ లేకుండా మీరు ఏ పని చేసినా కానీ లైక్ ఒక ఎండ్ గోల్ లేకుండా వర్క్ చేస్తున్నట్టు. మీకు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అన్నది ఉంటే దాన్ని బేస్ చేసుకుని మీరు ఏ ఎగ్జామ్ అన్నా క్లియర్ చేయగలరు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ని. దట్టు యూపీఎస్సీ లాంటి ఒక ఎగ్జామ్ని క్లియర్ చేయాలంటే మీకు పక్కా ప్లానింగ్ అన్నది ఇంపార్టెంట్. అలాగే మనం ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం మెయిన్ సోర్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసుకోవాలి. అలాగే దాన్ని బేస్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అన్నది డిజైన్ చేసుకోవాలి. ప్లాన్ అన్నది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవాల్సింది. నేను ఏంటంటే ఒక రఫ్ ఐడియా మాత్రమే ఇస్తాను. ఎందుకంటే ఒకళ్ళు ఒక లైక్ సపోజ్ కొంతమందికి హిస్టరీ స్ట్రాంగ్ అవ్వచ్చు, వెరాజ్ ఇంకొంతమందికి పాలిటీ స్ట్రాంగ్ అవ్వచ్చు. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ ప్లాన్ని డిజైన్ చేసుకోవాలి. నేను ఒక స్ట్రక్చర్ మాత్రం ఇస్తాను. ఓకే, మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకునే విషయం ఏంటంటే మనం యూపీఎస్సీ 2026కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ యూపీఎస్సీ 2025కి సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. మెయిన్స్ ఎగ్జామ్ 2 days బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో మన టార్గెట్ యూపీఎస్సీ సిఎస్సి 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ ఆల్రెడీ షెడ్యూల్ క్యాలెండర్ వచ్చేసింది యూపీఎస్సీ నుంచి. దాని ప్రకారం యూపీఎస్సీ సిఎస్సి 2026 ప్రిలిమ్స్ ఎగ్జామ్ 24th June జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ కన్నా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ముందు సిలబస్ తెలుసుకోవాలి. సిలబస్ తెలుసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఒక స్టడీ ప్లాన్ అన్నది సెట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ యూపీఎస్సీ సిలబస్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. యూపీఎస్సీ సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఎస్సీలో మనకి 3 levels ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమ్స్ అంటారు. సెకండ్ స్టేజ్ వచ్చేసి మెయిన్స్. అది కూడా క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇంటర్వ్యూ. ఇన్ జనరల్ కాంపిటీషన్ లెవెల్ కూడా ఎలా ఉంటుందో మీకు బ్రీఫ్గా చెప్తున్నాను, వినండి. ఇన్ జనరల్ ప్రిలిమ్స్కి అప్లై చేసే వాళ్ళ నెంబర్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ ఒక 10 lakh మెంబర్స్ వరకు అప్లికేషన్స్ అయితే వెళ్తాయి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కోసం. ఈ 10 lakh మెంబర్స్లో అటెండ్ అయ్యే వాళ్ళు అరౌండ్ ఒక 5 to 6 lakh మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ అటెండ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మొత్తం 2 papers ఉంటాయి. 2 papers ఒకే రోజు కండక్ట్ చేస్తారు. మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ జరుగుతుంది, వెరాజ్ ఈవినింగ్ వచ్చేసి సిసాట్ పేపర్ జరుగుతుంది. జనరల్ స్టడీస్ సిలబస్ ఇదంతా పేపర్ 1 200 మార్క్స్కి, అలాగే పేపర్ 2 కూడా 200 మార్క్స్కి. ఈ 2 పేపర్స్లో ఉండే సిలబస్ ఏంటన్నది మనం డీటెయిల్గా చూద్దాం. ఇదంతా ప్రిలిమ్స్ పేపర్. ఈ ప్రిలిమ్స్లో మార్నింగ్ పేపర్లో 200 మార్క్స్. ఈ మార్క్స్ మీ స్కోర్ని డిసైడ్ చేస్తుంది. లైక్ మీరు సెకండ్ స్టేజ్కి వెళ్తారా వెళ్ళరా అన్నది
పేపర్ 1 అన్నది డిసైడ్ చేస్తుంది. బట్ వేరేస్ సెకండ్ పేపర్ ఆఫ్టర్నూన్ రాసే పేపర్లో క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకోవాలి. క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత అంటే 33%. 33% అంటే అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మీరు 66.66 మార్క్స్ కంటే ఎక్కువ తెచ్చుకోవాలి లేదా ఈక్వల్గా తెచ్చుకోవాలి. సో ఆన్ అన్ యావరేజ్ సెకండ్ పేపర్లో మీ టార్గెట్ వచ్చేసి 67 మార్క్స్. సెకండ్ పేపర్లో మీరు 67 మార్క్స్ కంటే ఎక్కువ తెచ్చుకుంటే ఆర్ఎల్స్ 67 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. అంతకంటే తక్కువ తెచ్చుకుంటే ఈవెన్ ఫస్ట్ పేపర్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా కానీ మీరు సెకండ్ స్టేజ్కి క్వాలిఫై అవ్వలేరు. సో మీ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్లో మీరు సెకండ్ పేపర్ మోర్ దాన్ 67 మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఫస్ట్ పేపర్లో ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ మీ టార్గెట్ ఎంత ఉండాలి అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ కట్ ఆఫ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇన్ జనరల్ పేపర్ వన్ అంటే జిఎస్ పేపర్ కనుక బాగా డిఫికల్ట్గా వచ్చింది అనుకోండి, జనరల్ క్యాండిడేట్కి మీకు మహా అయితే పేపర్ బాగా డిఫికల్ట్గా వస్తే 80 ఆర్ 85 మార్క్స్కి వెళ్తుంది స్కోర్. అంతకంటే తక్కువ వెరీ రేర్ కేసెస్లో జరుగుతుంది. సో మీ టార్గెట్ ఎంత ఉండాలి అంటే పేపర్ 1కి ఒక 100 మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పి మీరు టార్గెట్ పెట్టుకోండి. సో దట్ మీరు పక్కాగా ప్రిలిమ్స్ అన్నది క్లియర్ చేస్తారు. ఈ అవుట్ ఆఫ్ 10 lakh అప్లికేషన్స్లో అరౌండ్ ఒక 5 to 6 lakh మెంబర్స్ మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు నాడు ఎగ్జామ్ రాస్తారు వచ్చి. ఈ 5 to 6 lakh మెంబర్స్లో మీకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళే వాళ్ళు అరౌండ్ ఒక 10 to 12,000 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు మెయిన్స్కి. అవుట్ ఆఫ్ దిస్ 10 to 12,000 అరౌండ్ ఒక 2,500 to 3,000 మెంబర్స్ మాత్రమే ఇంటర్వ్యూ స్టేజ్కి క్వాలిఫై అవుతారు. మెయిన్స్ అన్నది డిస్క్రిప్టివ్ పేపర్. ఆ మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి ఏంటి అన్నది కూడా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఎస్ఐ పేపర్ అనేది ఉంటుంది. ఎస్ఐ 250 మార్క్స్కి ఉంటుంది. 250 మార్క్స్కి 2 ఎస్ఐస్ రాయాలి. ఫస్ట్ ఎస్ఐ వచ్చేసి 125 మార్క్స్కి, సెకండ్ ఎస్ఐ వచ్చేసి 125 మార్క్స్. ఇన్ టోటల్ 250 మార్క్స్కి ఎస్ఐ పేపర్. సిమిలర్లీ GS1, GS2, GS3, GS4 ఇవన్నీ కూడా డిస్క్రిప్టివ్ పేపర్సే. డిస్క్రిప్టివ్ పేపర్స్లో మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మొత్తం 250 మార్క్స్కి 10 20 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 10 15 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇన్ టోటల్ 250 మార్క్స్కి GS1, GS2, GS3, GS4 అలాగే ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2 అన్నవి కండక్ట్ చేస్తారు. మీకు ఇవి లైక్ జిఎస్ పేపర్స్, ఎస్ఐ ఇది ఆప్షనల్ పేపర్స్. ఆప్షనల్ పేపర్ అన్నది మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. యూపీఎస్సీలో అరౌండ్ మీకు ఒక లిస్ట్ ఉంటుంది. ఒక 40 సబ్జెక్ట్స్ వరకు ఉంటాయి. 40 సబ్జెక్ట్స్లో మీరు ఏ సబ్జెక్ట్ అన్నా ఆప్షనల్ పేపర్ కింద చూస్ చేసుకోవచ్చు. ఆప్షనల్ పేపర్ చూస్ చేసుకోవడానికి ఎలాంటి కండిషన్స్ లేవు. అలాగే మీకు లాంగ్వేజ్ పేపర్స్ కూడా 2 లాంగ్వేజ్ పేపర్స్ కూడా డిస్క్రిప్టివ్ పేపర్స్ రాయాలి. ఆ లాంగ్వేజ్ పేపర్స్ ఏంటి అంటే ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరూ కంపల్సరీగా రాయాల్సిందే. సెకండ్ వచ్చేసి మీ మదర్ టంగ్ ఏదైతే అది. మనకి జనరల్గా తెలుగు కాబట్టి మనం తెలుగు ఆప్ట్ చేసుకుంటాము. సో ఇంగ్లీష్, తెలుగు ఈ రెండు అన్ని క్వాలిఫైయింగ్ పేపర్స్ అనమాట. జస్ట్ లైక్ ప్రిలిమ్స్లో మనకి సీసాట్లో 67 మార్క్స్ ఎలా అయితే తెచ్చుకోవాలో ఈ ఇంగ్లీషు అలాగే సెకండ్ లాంగ్వేజ్ మనకైతే తెలుగు అన్నది 300 మార్క్స్కి కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. ఒక్కొక్క పేపర్ ఆ 300 మార్క్స్కి అరౌండ్ ఒక 100 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్ అనమాట. ఆ 100 మార్క్స్ తెచ్చుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు ఈ GS1, GS2, GS3, GS4, SI ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2 టోటల్ ఈ 7 పేపర్స్ ఒక్కొక్క పేపర్ 250 మార్క్స్కి. సో ఇన్ టోటల్ మీకు 1750 మార్క్స్ వస్తాయి. ఈ 1750 మార్క్స్కి మీకు ఆన్ అన్ యావరేజ్ మీరు కనుక మోర్ దాన్ ఒక 750 మార్క్స్ మోర్ దెన్ మీరు కనుక ఒక 750 మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే GS1, GS2, GS3, GS4 ఆప్షనల్ పేపర్స్, ఎస్ఐ ఇవన్నీ కలిపి మీరు పక్కాగా మెయిన్స్ స్టేజ్ కూడా క్లియర్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తారు.
ఈ 750 మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ చేయడం అన్నది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. సో దీనికి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. లైక్ ఎవ్రీడే మీరు అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాయటం ప్రాక్టీస్ చేయాలి ఇప్పటి నుంచి. సో దట్ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ ఎగ్జామ్ టైంకి మీరు ఫాస్ట్గా యాక్యురేట్గా వాడు అడిగిన దానికి అడిగినట్టుగా సమాధానం రాయగలుగుతారు. ఓకే, ఇది ప్రిలిమ్స్ మోడ్ ఆఫ్ ఆపరెండా, అలాగే మెయిన్స్ మోడ్ ఆఫ్ ఆపరెండా. నెక్స్ట్ మెయిన్స్ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నది లైక్ చెప్పుకోవడానికి ఇది ఇంటర్వ్యూ, బట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది పర్సనాలిటీ టెస్ట్ అంటారు అనమాట. ఇంటర్వ్యూకి కూడా సిలబస్ అంటూ ఉంది. ఆ సిలబస్ ఏంటంటే మీరు ఎగ్జామ్ టైంలో ఏదైతే ఫిల్ చేస్తారో మీరు మీ డీటెయిల్స్ ఏవైతే వాళ్ళకి ఇస్తారో ఒక రకంగా అదే వాళ్ళకి మీరు మీ గురించి అడగడానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ అనమాట. మీరు ఇస్తున్న సిలబస్ వాళ్ళకి లైక్ మీ డీటెయిల్స్ ఏదైతే ఇస్తారో ఆ డీటెయిల్స్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఇంటర్వ్యూ ఏం చేయాలి, ఏం చెప్పాలి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆలోచించకండి. మనకి మన ముందున్న టాస్క్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడం, మెయిన్స్ క్లియర్ చేయడం. దాని తర్వాత ఇంటర్వ్యూ గురించి ఆలోచించవచ్చు. ఇంటర్వ్యూకి మనకి సెపరేట్ టైం అంటూ ఉంటుంది ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి. రీజన్ ఏంటంటే ప్రిలిమ్స్ మనకి జూన్లో జరుగుతుంది. జూన్ 25th జరుగుతుంది 2026 ప్రిలిమ్స్. జూన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ మోస్ట్లీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో జరుగుతాయి మెయిన్స్ ఎగ్జామ్స్ అన్ని. మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రిజల్ట్ మీకు నవంబర్ ఆర్ డిసెంబర్ కల్లా వచ్చేస్తుంది. మీకు ఇంటర్వ్యూస్ అన్నవి ఫిబ్రవరి ఎండ్ ఆర్ మార్చ్ స్టార్టింగ్లో స్టార్ట్ అవుతాయి. అంటే మీకు ఒక 2 months అన్న టైం అన్నది ఉంటుంది. ఆల్సో పర్సనాలిటీ టెస్ట్ అన్నది మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. మీ పర్సనాలిటీలో పెద్ద పెద్ద చేంజెస్ మీరేం చేయలేరు. అట్ మ్యాక్స్ మీరు చేయగలిగేది ఏంటంటే లైక్ మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా ఉంచుకోవడం ఎలా, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి విత్ ఇన్ దట్ టైం లిమిట్లో మనం ఆన్సర్ ఫ్రేమ్ చేసి ఎలా చెప్పాలి అన్నదాన్ని మీరు ట్రైనింగ్ అన్నది తీసుకోవాలి. సో ఆ 2 to 3 months అన్నది సరిపోతుంది. సో ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు వరీ అవ్వద్దు. అలాగే యూట్యూబ్లో ఉన్న వేరియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ చూస్తే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే దానికన్నా పెద్ద థింగ్స్ మీరు చేయాల్సింది ఉంది. ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, మెయిన్స్ క్లియర్ చేయాలి. ఈ రెండు అయిన తర్వాతే మనం ఇంటర్వ్యూ జోలికి వెళ్ళాలి. ఓకే, ఇదంతా యూపీఎస్సీ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అన్నది స్టెప్ బై స్టెప్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం సిలబస్ అన్నది చూద్దాం, ప్రిలిమ్స్ సిలబస్. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి. ప్రిలిమ్స్ సిలబస్లో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను మీకు. పేపర్ 1 అన్నది జిఎస్ పేపర్. జిఎస్ అంటే జనరల్ స్టడీస్. 200 మార్క్స్కి 200 మార్క్స్కి మనకి నేను ఇక్కడ మీకు చూపిస్తున్న సిలబస్ అన్నది నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్. నాట్ ఈవెన్ ఏ సింగిల్ వర్డ్ డ్రాప్ చేయలేదు నేను. ఎగ్జాక్ట్ కాపీ మీకు అర్థమయ్యేటట్టుగా పాయింట్స్ టైప్లో రాశాను. అక్కడ పారాగ్రాఫ్స్ టైప్లో ఇచ్చేస్తాడు, దాన్ని కొంచెం మీకు నీట్గా లైన్స్ కింద మెన్షన్ చేశాను అంతే. ఓకే, మనం ఓన్లీ నోటిఫికేషన్ని మాత్రమే ఫాలో అవ్వాలి, వేరే అదర్ సోర్సెస్ కాదు. సో ఫస్ట్ సిలబస్ చూడండి, దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పేపర్ 1 యొక్క సిలబస్ చూసుకుంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనలేదు, కరెంట్ ఈవెంట్స్ అన్నాడు. కరెంట్ ఈవెంట్స్కి కరెంట్ అఫైర్స్కి చాలా తేడా ఉంది. కరెంట్ అఫైర్స్ అంటే డైలీ జరిగే న్యూస్, వేరే కరెంట్ ఈవెంట్స్ అంటే ఒక ఒక ఈవెంట్ జరుగుతుంది. ఇఫ్ సపోజ్ రష్యా ఉక్రెయిన్ వార్ అన్నది ఈవెంట్. అలా కాకుండా ఈరోజు రష్యా ఉక్రెయిన్ మీద ఇన్ని మిసైల్స్తో అటాక్ చేసింది, ఆర్ఎల్స్ ఈ హెలికాప్టర్ లైక్ B-2 బాంబర్స్తో యుఎస్ఏ ఇరాన్ మీద దాడి చేసింది. లైక్ డే టు డే అప్డేట్స్ అన్నీ కరెంట్ అఫైర్స్ అవుతాయి. అలా కాకుండా ఒక ఈవెంట్ మొత్తం ఒక ఈవెంట్ ఒక కరెంట్ అఫైర్స్ కంటిన్యూస్గా సేమ్ ఒకటే కరెంట్ అఫైర్ మీరు ఒక 1 or 2 months చదువుతూ ఉన్నారనుకోండి, ఆ కరెంట్ అఫైర్స్ అన్నిటిని కలిపి దాన్ని ఒక ఈవెంట్ అంటారు. సో ఆ కరెంట్ ఈవెంట్స్ అన్నీ మీరు చూసుకోవాలి, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయకండి. కరెంట్ ఈవెంట్స్ అన్నీ మనకి చాలా ఇంపార్టెంట్.
కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అంటే ఇంటర్నేషనల్గానే చూసుకోవాలి మనం, అలాగే నేషనల్లోనూ చూసుకోవాలి. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, అంటే మన ఇండియన్ హిస్టరీ అనమాట. ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే మోడర్న్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే ఏన్షియంట్, మిడీవియల్, మొత్తం అంతా కవర్ అవుతుంది. ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఫిజికల్, సోషో ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. మీకు జోగ్రఫీకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ వచ్చేసి మీకు క్లాస్ 11 క్లాస్ 12 ఎన్సీఆర్టీస్, అది ది బెస్ట్ సోర్స్ అనమాట జోగ్రఫీ విషయంలో మాట్లాడుకుంటే. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, రైట్ ఇష్యూస్, ఎక్సెట్రా. ఇక్కడ ఎక్సెట్రా అన్న వర్డ్ కూడా వచ్చింది, అంటే మీనింగ్ ఏంటంటే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించి డీటెయిల్గా చూడాల్సిందే మీరు, ప్రతిదీ వర్డ్ టు వర్డ్. ఇండియన్ పాలిటీ అంటే ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సింది కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్కి సంబంధించిన డీటెయిల్డ్గా మొత్తం అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ పొలిటికల్ సిస్టము, పంచాయతీ రాజ్, పబ్లిక్ పాలసీ అని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి వాటి హిస్టరీ కూడా చూడాలి మనం. ఓకే. నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పవర్టీ, ఇన్క్లూషన్, డెమోగ్రాఫిక్, సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్, ఎక్సెట్రా. ఇదంతా ఎకానమీకి సంబంధించిన టాపిక్, అలాగే సొసైటీకి సంబంధించిన టాపిక్ కూడా. నెక్స్ట్ జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ దట్ డోంట్ రిక్వైర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్. ఇక్కడ వీడు మెన్షన్ చేశాడు, మనం మీకు ముందే చెప్పాను ఇదంతా జనరల్ స్టడీస్ అన్న. జనరల్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీకు అన్నిటి గురించి ఒక బేసిక్ నాలెడ్జ్ అన్నది ఉండాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ అక్కర్లేదు. అదే వాడు కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, వీటికి సంబంధించిన జనరల్ ఇష్యూస్ గురించి మీకు తెలియాలి, అలాగే వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, బట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అక్కర్లేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం వచ్చేస్తుంది. ఇదంతా జిఎస్ పేపర్ 1 యొక్క సిలబస్. నెక్స్ట్ పేపర్ 2 సిలబస్. పేపర్ 2 సిలబస్ వచ్చేసి పేపర్ 2 మీకు ఏం చెప్పాను, సీసాట్ జరుగుతుంది ఆఫ్టర్నూన్ అని చెప్పి అన్నా కదా. ఆఫ్టర్నూన్ ఈ సీసాట్ ఎగ్జామ్లో అది కూడా ఒక 200 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్. ఈ 200 మార్క్స్లో మన టార్గెట్ స్కోర్ ఎంత, 33%, అంటే మోర్ దాన్ 67 మార్క్స్ మీరు తెచ్చుకోవాలి. బట్ మీరు కనుక ఇక్కడ చూసుకుంటే పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్క్. వేరేస్ పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2 అనేది సీసాట్ ఎగ్జామ్. సీసాట్లో 80 క్వశ్చన్సే ఉంటాయి, అంటే ఈచ్ క్వశ్చన్ 2.5 మార్క్స్ అనమాట ఇక్కడ. సో 2.5 మార్క్స్కి 1/3 నెగిటివ్ మార్క్ ఇన్ కేస్ రాంగ్ అయితే. ఈ 80 క్వశ్చన్స్లో సిలబస్ ఏంటి అంటే కాంప్రహెన్షన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి, అవి ఒక 20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మీద బేస్ చేసుకుని ఒక 20 to 22 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. అర్థమెటిక్ రీజనింగ్ ఇవంతా ఉంటాయి కదా, ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయటము, నెక్స్ట్ నెంబర్ సిరీస్, ప్రాబబిలిటీ క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ఇవన్నీ అనమాట. అర్థమెటిక్కి మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సేమ్ అవే ఉంటాయి, కాకపోతే ఇక్కడ కొంచెం లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే క్వశ్చన్ స్టాండర్డ్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని. ఇవన్నీ మీకు మిగిలిన ఒక అరౌండ్ ఒక 45 క్వశ్చన్స్ వరకు ఉంటాయి, 40 to 45 క్వశ్చన్స్ వరకు మీకు ఇవే ఉంటాయి అన్నమాట మ్యాథ్స్. ఓకే, ఇది సీసెట్ పేపర్. ఈ సీసెట్ పేపర్లో మీరు మోర్ దెన్ 67 మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మెయిన్స్ ఇదంతా ప్రిలిమ్స్ ఇక్కడతో కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్స్ సిలబస్ మీకు ఆల్రెడీ చెప్పాను, మెయిన్స్ టోటల్ మీరు 1750 మార్క్స్కి రాస్తారు. ఇది కాకుండా లాంగ్వేజ్ పేపర్స్ 2 ఉంటాయి అని చెప్పాను ఆల్రెడీ మీకు. లాంగ్వేజ్ పేపర్స్ అన్నవి లైక్ అవి క్వాలిఫైయింగ్ నేచర్, ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దీంట్లో మొత్తం మనకి రిటర్న్ టెస్ట్లో 1750 మార్క్స్కి ఉంటాయి.
ఈ మెయిన్స్ సిలబస్ ఏంటి అన్నది ఇప్పుడు మనం లైక్ ఇలాగా మొత్తం ప్రిలిమ్స్ సిలబస్ చెప్తున్న టైంలోనే మీకు మెయిన్స్ సిలబస్ చెప్పడం అంత ఉపయోగం కాదు. సో మనం GS1 ప్రిపేర్ అవుతున్నప్పుడు GS1 సిలబస్ మొత్తం చూసుకుని అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. రీజన్ ఏంటంటే మీకు మెయిన్స్ సిలబస్ మొత్తం మైండ్లో ఉండాలి. మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ సిలబస్ మీకు రఫ్ ఐడియా ఉంటే చాలు. రీజన్ ఏంటంటే ఇక్కడ మీకు అంత డీటెయిల్డ్ సిలబస్ అన్నది ఇవ్వలేదు వాడు. లైక్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇలాగా బేసిక్ లైక్ ఇన్ జనరల్గా అన్నీ చెప్పేశాడు. బట్ మెయిన్స్ సిలబస్ స్పెసిఫిక్గా చెప్తాడు. సో మెయిన్స్ సిలబస్ మొత్తం మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, బట్టి బట్టేసి గుర్తుపెట్టుకోవాల్సిందే మెయిన్స్ సిలబస్. సో అందుకని మనం మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్కొక్క పేపర్కి ఫస్ట్ సిలబస్ మొత్తం చూసి ఆ పేపర్ చదవడం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్ మీకు 1750 మార్క్స్కి ఉంటుంది రిటర్న్ టెస్ట్. దాంట్లో ఆ 1750 మార్క్స్కి మీరు మోర్ దాన్ 750 మార్క్స్ తెచ్చుకోవాలి అన్నది మీరు టార్గెట్గా పెట్టుకోండి. నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ అనేది 275 మార్క్స్కి ఉంటుంది. సో ఇన్ టోటల్ 25 మార్క్స్కి ఎగ్జామ్. సో ఈ 25 మార్క్స్కి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం వస్తే 1100 మార్క్స్ వస్తాయి అంతే ఈ 25 మార్క్స్కి. ఓకే. సో మీరు రిటర్న్ టెస్ట్లో మోర్ దాన్ 750 తెచ్చుకున్నారు అనుకుందాం. పర్సనాలిటీ టెస్ట్లో ఒక 200 మార్క్స్ తెచ్చుకున్నారు అనుకుందాం. 750 ప్లస్ 200 అంటే 950 మార్క్స్ వస్తే మీరు జనరల్ క్యాండిడేట్ అయితే పక్కాగా మీకు ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. ఈవెన్ ఆ పేపర్ కనుక యావరేజ్గా ఉంటే ఆ ఇయర్ మీకు ఐఏఎస్ఏ వస్తుంది. సో 950 మార్క్స్ కనుక తెచ్చుకుంటే అవుట్ ఆఫ్ 25 మార్క్స్కి. సో మీ టార్గెట్ అనేది మోర్ దాన్ 750 మార్క్స్ పెట్టుకోవాలి మెయిన్స్ సంబంధించి. ఓకే. ఇప్పుడు 2026 యూపీఎస్సీకి మన ప్లాన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026 ఇక్కడి వరకు మనం సిలబస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ప్లాన్ చూసుకుందాం. ప్లాన్ డిస్కషన్ అయిపోయిన తర్వాత మనకి ఎవ్రీడే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ప్లాన్ తగ్గట్టుగా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దిస్, బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్ మన కెరీర్కి. యూపీఎస్సీ 2026 మనం ఎట్టి పరిస్థితుల్లోనూ క్లియర్ చేయాల్సిందే. ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేయాల్సిందే. సో ఫస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026కి టైం లైన్ చూద్దాం. ఫస్ట్ 275 డేస్ ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్ రఫ్గా ఒక 275 డేస్ ఉన్నాయి మనకి 24th May 2026కి ఇప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే. ఈ 275 డేస్లో మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆప్షనల్ ప్రిపేర్ అయిపోయి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా 750 మార్క్స్లో ఒక 500 అరౌండ్ మనకి ఒక 750 మార్క్స్ కావాలని చెప్పా కదా. ఆ 750 మార్క్స్లో మనం ఒక మోర్ దాన్ 300+ మార్క్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ నుంచే తెచ్చుకోవాలి మనం. అంటే హాఫ్ ఆఫ్ యువర్ స్కోర్ ఆప్షనల్ నుంచే వస్తుంది. సో మీరు ఆప్షనల్ పేపర్స్ని అంటే ఆప్షనల్స్లో పడినంత ఈజీగా మార్క్స్ మీకు జిఎస్ పేపర్స్లో పడవు. సో అందుకని మన టార్గెట్ ఆప్షనల్స్లో 300+ ఉండాలి. సో 300+ మార్క్స్ మనం ఆప్షనల్లో తెచ్చుకోవాలి అంటే మ్యాక్సిమం టైం ఆప్షనల్కి కేటాయించాల్సిందే. సో అట్లీస్ట్ ఒక 75 డేస్ మనం ఆప్షనల్ కోసం పక్కన పెట్టుకోవాలి. నా కేసులో నేను సోషియాలజీ ఆప్షనల్గా ప్రిపేర్ అవుతున్నా. సో అందుకని నేను సోషియాలజీకి 75 డేస్ పక్కన పెడుతున్నా. మీరు ఏ ఆప్షనల్ అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి ఫస్ట్ 75 డేస్ పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఆప్షనల్ పూర్తిగా కంప్లీట్ చేసేసుకోండి. మీరు ఇప్పుడు ఆప్షనల్ ఎంతలా ప్రిపేర్ అవ్వాలంటే జస్ట్ మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసే టైంలో ఆప్షనల్ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటే చాలు అన్నట్టుగా ఉండాలి. ఒక 1 or 2 డేస్ రివైజ్ చేసుకుంటే థర్డ్ డే నేను ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలను అన్నంత తరోగా ప్రిపేర్ అయిపోవాలి ఇప్పుడే మీరు ఆప్షనల్. ఇది ఫస్ట్ 75 డేస్లో చేయాల్సిన పని. నెక్స్ట్ 80 డేస్లో జిఎస్ పేపర్. దట్టు మీరు ఎవ్రీ ఇయర్ కనుక చెక్ చేసుకుంటే
జిఎస్లో కూడా పేపర్ 4 ఎథిక్స్ పేపర్ అన్నది ఎక్కువ మార్క్స్ పడవు మనకి. అంటే లైక్ మిగతా అన్ని పేపర్స్లోనూ ఎక్కువ స్కోర్ చేయగలిగినా కానీ జిఎస్ 4లో ఎక్కువ స్కోర్ చేయలేకపోతారు చాలామంది. సో ఫస్ట్ మనం జిఎస్ 4 అన్నది కంప్లీట్ చేసుకోవాలి, సో దట్ మనం మినిమం స్కోర్ అయితే మెయింటైన్ చేయగలుగుతాం. సో ఫస్ట్ జిఎస్ 4 కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ జిఎస్ 3 జిఎస్ 2 జిఎస్ 1 ఈ ఆర్డర్ ప్రకారం మనం కంప్లీట్ చేద్దాం. ఇంకా మీకు ఎస్ఐ పేపర్ అనేది ఉంటుంది. ఎస్ఐ మనం ఎగ్జామ్కి ముందు ప్రిపేర్ అయితే చాలు. రీజన్ ఏంటంటే ఎస్ఐ టాపిక్ అన్నది మనకి అప్పటికప్పుడు ర్యాండమ్గా అసైన్ అవుతుంది. ఆ ర్యాండమ్గా అసైన్ అయిన ఎస్ఐని మనం రాయటాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, అంతే తప్పించి మనం ఇంకా లైక్ ప్రిపేర్ అవ్వడానికి సిలబస్ అంటూ ఉండదు ఎస్ఐకి. ఆల్సో మీరు ఎస్ఐలో రాసే సిలబస్ మొత్తం ఈ ఆప్షనల్ పేపర్, అలాగే జిఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో ఏదైతే ప్రిపేర్ అవుతారో ఈ కంటెంట్ ఉపయోగించే ఎస్ఐని రాస్తారు మీరు. సో ఎస్ఐకి మనం ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత టైంని యూజ్ చేసుకోవచ్చు. సో ఎస్ఐ పేపర్కి ప్రిపరేషన్ పక్కన పెట్టండి. సో మనం ఆప్షనల్ ఫస్ట్ 75 డేస్లో కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ 80 డేస్లో జిఎస్ పేపర్స్ కంప్లీట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 100 డేస్ ప్రిలిమ్స్. మనం ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయితేనే కదా మెయిన్స్ జోలికి వెళ్ళగలిగేది. మనం ఈ 160 డేస్లో రాబోయే 160 డేస్లో మొత్తం ఆప్షనల్లో జిఎస్ కంప్లీట్ చేసేసుకోవాలి, మెయిన్స్ ప్రిపరేషన్ అన్నది. నెక్స్ట్ మనం ప్రిలిమ్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళాలి. ప్రిలిమ్స్కి లైక్ మనం ఒక 100 డేస్ డెడికేటెడ్గా పక్కన పెడుతున్నాం. అలాగే లాస్ట్ 20 డేస్ ప్రిలిమ్స్ రివిజన్ అనమాట. సో మీరు ఇలా లెక్క పెట్టుకున్నట్టే స్టిల్ మీకు ఇంకా ఒక 5 డేస్ అన్నది ఎక్స్ట్రా మిగులుతాయి. లైక్ ఎగ్జాక్ట్గా సరిపోతాయి. 275 డేస్ కంప్లీట్గా సెట్ అయిపోతాయి, 5 డేస్ మిగలవు. ఒక 3 to 4 డేస్ అనేవి మిగులుతాయి, 5 కాదు కానీ ఒక 3 to 4 డేస్. ఎందుకంటే ఇంకా 275 కన్నా ఎక్కువ డేసే ఉన్నాయి ఈ రోజు నుంచి మనం లెక్క పెట్టుకున్నాం. సో ఆ 2 to 3 డేస్ అన్ని మధ్యలో మీరు ఎప్పుడన్నా బద్దకిస్తారు కదా, ఆర్ఎల్స్ మన హెల్త్ బాగోదు కదా, సో అందుకని ఒక 2 to 3 డేస్ పక్కన పెట్టాం. సో ఈ 275 డేస్ మన ప్లాన్ ఇదనమాట. ఫస్ట్ ఆప్షనల్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ జిఎస్ కంప్లీట్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ప్రిలిమ్స్ రివిజన్ కంప్లీట్ చేయాలి. సో దట్ మీరు ఈ ప్లాన్ కనుక ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వగలిగితే మీకు పక్కాగా సిలబస్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కంప్లీట్ అవటమే చాలా గొప్ప విషయం యూపీఎస్సీలో ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఈ 75 డేస్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో చెప్తున్నాను. నాది సోషాలజీ ఆప్షనల్. ఎవరిదైతే ఆంథ్రోపాలజీ, సోషాలజీ ఆప్షనల్స్ ఉంటాయో వీళ్ళకి కంపారిటివ్గా మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే ఆప్షనల్ పేపర్స్ సిలబస్ కొంచెం తక్కువగా ఉంటుంది. దట్టు ఇంకా చెప్పాలంటే ఆంథ్రోపాలజీ వాళ్ళకి సిలబస్ ఇంకా బాగా తక్కువ ఉంటుంది సోషాలజీతో కంపేర్ చేసుకున్నా కానీ. సో ఎవరికైతే సిలబస్ తక్కువ ఉంటుందో వాళ్ళకి అది చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే మీరు ఎక్కువ సార్లు రివిజన్ చేయగలుగుతారు. సో దట్ మీరు ఇంకా బాగా ఆన్సర్ ఎఫెక్టివ్గా రాయగలుగుతారు. సో నాకు లైక్ పేపర్ 1 నేను చాలాసార్లు చదివాను సోషాలజీ. సో అందుకని ఒక 24 డేస్ కింద నేను స్ప్లిట్ చేసుకున్నాను. ఈ 75 డేస్ని నేను అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. అంటే 24 డేస్లో నేను పేపర్ 1 కంప్లీట్ చేసుకోవాలి, 40 డేస్లో పేపర్ 2 కంప్లీట్ చేసుకోవాలి, ఇంకొక 10 డేస్లో పేపర్ 1, పేపర్ 2 రివైజ్ చేసుకుంటాను. స్టిల్ ఇక్కడ చూసుకుంటే ఒక డే పక్కన పెట్టాను. రీజన్ ఏంటంటే ఇది మీరు టోటల్ కౌంట్ చేస్తే 40 + 24 + 10 74 డేసే వస్తాయి. ఇంకా 1 డే ఎందుకు ఎక్స్ట్రా పక్కన పెట్టాను అంటే సమ్ అనుకోని రీజన్స్ వల్ల సంథింగ్ ఏదో ఒక రోజు మన టైం టేబుల్ స్పాయిల్ అవుతుంది కదా, సో అందుకని 1 డే పక్కన పెట్టాను అనమాట, రిజర్వ్గా పెట్టుకున్నా. సో ఇది మన టైం అనమాట, లైక్ టైం ప్లాన్ మనం ప్రిపేర్ అవ్వడానికి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. అలాగే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను మిమ్మల్ని. రీజన్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్ స్టడీ ప్లాన్ అన్నది ఇస్తాను. ఒక రకంగా మీకు మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్టు కన్సిస్టెంట్గా, నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దిస్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ దిస్. లైక్ ఎవ్రీ డే మనకి పక్కాగా ఒక వీడియో వస్తుంది విత్ ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో డీటెయిల్ స్టడీ ప్లాన్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది, అలాగే ఫుల్ సిలబస్ అన్నది కంప్లీట్ చేస్తాం మనం.
మిడ్ ఆగస్ట్. ఆల్రెడీ ఆగస్ట్ 24th ఈ వీడియో రికార్డ్ చేస్తుంది. సో, ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మన క్లాసెస్ అన్నవి. ఎవ్రీడే మీకు ఒక క్లాస్ అయితే వస్తుంది. నెక్స్ట్ నేను చెప్పడానికి నా క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీకు ఇలా గైడెన్స్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వాలిఫికేషన్ ఏంటి అంటే నేను 2022 నుంచి ఆస్పిరెంట్ని. ఆస్పిరెంట్ అంటే జస్ట్ ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ టైంకి ఎగ్జామ్ వెళ్ళి రాసి వచ్చేటట్టు కాదు. నేను ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను యూపీఎస్సీ అనడానికి చెప్తున్నాను. యాక్చువల్గా నా బీటెక్ అయిపోయిన తర్వాత నాకు ఎంఎన్సీస్లో సాఫ్ట్వేర్ జాబ్ ఆఫర్స్ 3 కంపెనీస్లో నాకు జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. దాంట్లో 1 ఇయర్ ఒక కంపెనీలో వర్క్ చేశాను. టీసీఎస్, ఇన్ఫోసిస్, సిటిఎస్ ఈ 3 దాంట్లోనూ నాకు జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. బట్ స్టిల్ ఈ మూడిట్లో నేను కాగ్నిజెంట్లో 1 ఇయర్ వర్క్ చేశాను. 2021 నుంచి 2022 వరకు వర్క్ చేసిన తర్వాత లైక్ అక్కడ వచ్చిన సేవింగ్స్ని అక్కడ వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా ఆ మనీ తీసుకుని నేను ఢిల్లీకి వెళ్ళాను కోచింగ్ కోసం. దట్టు అలాగే ఫ్యామిలీ సపోర్ట్ తోటి లైక్ ఫ్యామిలీ వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. సో ఈ రెండిటిని బేస్ చేసుకుని మొత్తం మీద నేను సంపాదించిన సేవింగ్స్ అలాగే ఈ ఫ్యామిలీ సపోర్ట్ బేస్ చేసుకుని మొత్తం మీద ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో రూమ్ తీసుకుని అక్కడే 23, 24 ఈ 2 ఇయర్స్ అక్కడే ఉన్నాను నేను. 22, 23, 24 24 మెయిన్స్ ఎగ్జామ్ రాసేసి ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇనిషియల్గా 2022 నేను వితౌట్ ఎనీ ప్రిపరేషన్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ డైరెక్ట్గా అటెంప్ట్ ఇద్దాము అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని చెప్పి డైరెక్ట్ అటెంప్ట్ ఇచ్చాను. అదైతే నాకు ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. సో 2022 ఫస్ట్ అటెంప్ట్ నాట్ ఈవెన్ లైక్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు, పక్కన పెట్టండి. నెక్స్ట్ 2022 నుంచి 23 వరకు ఢిల్లీలో నెక్స్ట్ ఐఏఎస్ అనే కోచింగ్ సెంటర్లో 1 ఇయర్ కోచింగ్ తీసుకొని లైక్ అటెంప్ట్ ఇచ్చాను. బట్ ఆ అటెంప్ట్ కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయినా ఒక 4 మార్క్స్లో పోయింది ప్రిలిమ్స్. నెక్స్ట్ 2024 ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ ఎగ్జామ్ రాసి సెప్టెంబర్ 29th ఆర్ 30th నా లాస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది. రిటర్న్ ఎగ్జామ్ రాసేసి ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట అక్టోబర్లో. సో అక్టోబర్ నుంచి నేను ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నాను. బట్ అక్టో మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. 2024 మెయిన్స్ అన్నది నాకు క్లియర్ అవ్వలేదు. అంటే లైక్ మొన్న స్కోర్ కార్డ్ వచ్చింది కదా, స్కోర్ కార్డ్లో చెక్ చేసుకున్నా ప్లస్ ఒక 30 మార్క్స్ తక్కువ రావడం వల్ల నాకు 2024 మెయిన్స్ అన్నది క్లియర్ అవ్వలేదు. ఇంటర్వ్యూ స్టేజ్కి నేను రీచ్ అవ్వలేకపోయాను జస్ట్ బికాస్ ఆఫ్ 30 మార్క్స్. ఒక 30 మార్క్స్ కనుక నేను ఇంప్రూవ్ చేసుకోగలిగితే పక్కాగా అట్లీస్ట్ లైక్ నెక్స్ట్ ప్రిలిమ్స్ 2026లో ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ మార్క్స్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇంటర్వ్యూ వరకు అన్నా వెళ్తాను. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. సో నేను లైక్ మెయిన్స్ వరకు వెళ్ళగలిగాను కదా, సో నాతో పాటు మీరు కూడా మెయిన్స్ వరకు వస్తారు, కనీసం ఒకళ్ళన్నా నాతో పాటు వస్తారు అన్న నమ్మకంతో యూట్యూబ్ ఛానల్ అన్నది స్టార్ట్ చేశాను. మీరు మన సబ్స్క్రైబ్ కనుక అయితే చాలు, ఎలాంటి ఫీ కట్టక్కర్లేదు, ఎలాంటి లైక్ ఎలాంటి మనీ మీరైతే పే చేయక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్సిస్టెంట్గా ఉండాలి, అలాగే మన ఛానల్ని నమ్మండి. ప్రాసెస్ని నమ్మి మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ప్రాసెస్ నమ్మటం అన్నది చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీలో. ఎందుకంటే లైక్ నేను 2022లో ఢిల్లీకి వెళ్ళానని చెప్పాను. 2022లో ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నేను చాలా లైక్ ఇనీషియల్ స్టేజ్లో నాకు చాలా భయం వేసేది. లైక్ నేను అనవసరంగా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానేమో, వేరే ఇన్స్టిట్యూట్లో బాగుంటుందేమో, ఆ స్టాఫ్ చెప్పేవి ఎగ్జామ్లో వస్తాయేమో, ఇలాగ చాలా డౌట్స్ ఉండేవి 22 నుంచి 23 వరకు. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు ఏ సబ్జెక్టు పూర్తిగా చదవలేకపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు దేన్ని పూర్తిగా నమ్మరు. లైక్ ఈ బుక్ చదివితే పక్కాగా క్వశ్చన్స్ వస్తాయని చెప్పి ఒక బుక్ చదవడం స్టార్ట్ చేస్తారు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంకొకళ్ళు ఇంకో సోర్స్ని రిఫర్ చేస్తారు.
సో, మేబీ ఆ బుక్ చదివితే ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయేమో అని చెప్పి మళ్ళీ ఆ బుక్‌లోకి స్కిప్ అవుతారు. సో, ఇలాంటి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు మీరు. అలాగే ఈ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ట్రాప్ చేసేదేంటంటే కరెంట్ అఫైర్స్ అంటారు. కరెంట్ అఫైర్స్ మీద టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఈ విషయం మీకు క్లారిటీ ఎప్పుడొస్తుందంటే అట్‌లీస్ట్ ఒక 1 ఆర్ 2 అటెంప్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ క్లారిటీ అన్నది వస్తుంది. సో, నాలాగా మళ్ళీ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేసుకోకూడదు మీరు అన్న అన్న ఉద్దేశంతో పెట్టిన ఛానల్ ఇది. అంటే లైక్ ఒకసారి ఒక 1 ఆర్ 2 ఇయర్స్ దీనికోసం కూర్చొని నేను ఎక్కడైతే ల్యాగ్ అయ్యానో లైక్ ఈ తప్పులు చేయకుండా ఉండుంటే ఈ 1 ఆర్ 2 ఇయర్స్ టైం కూడా సేవ్ అయ్యి ఉండేది కదా అని చెప్పి నాకు అనిపించినియి. నేను చెప్తున్నాను అనమాట. అలాగే 2025 అటెంప్ట్ అనేది నేను ఇవ్వలేదు. డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను 2025 అటెంప్ట్ అనేది ఇవ్వలేదు. మీన్‌వైల్ 2025లో నేను వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి అప్లై చేశాను. ఈవెన్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎగ్జామ్ నేను క్లియర్ చేశాను. దట్ టూ పోస్టింగ్ కూడా ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో ఉంటుంది. విత్ దట్ జాబ్ ఐయామ్ గోయింగ్ టు కంటిన్యూ మై ప్రిపరేషన్. ఎందుకంటే యూపీఎస్సీ అనేది నా డ్రీమ్ జాబ్. సో, నా అటెంప్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు నేను అటెంప్ట్ ఇస్తూనే ఉంటాను. మీన్‌వైల్ నాతో పాటు ఇంకొక యూపీఎస్సీ ర్యాంకర్ నాతో పాటు ఆహ్, క్లియర్ చేసినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకోసమే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ మీకు ఇంకేవైనా దేని గురించన్నా గైడెన్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ నాకు తెలిసిన డీటెయిల్స్ మీకు పూర్తిగా షేర్ చేస్తాను. నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే. థ్యాంక్ యూ. అలాగే ఆహ్, మనకి ఏదో ఒక మోటివేషన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ టైంలో. సో, మనకి ఆహ్, జనరల్‌గా ఏంటంటే నా పా నన్ను గనక అడిగితే లైక్ కొన్ని స్లోగన్స్, కొన్ని కవితలు, కొన్ని సాంగ్స్ వింటే మోర్ ఆర్ లెస్ కొంత బూస్టప్ కింద ఉంటుంది. సో, అందుకే మీకు లాస్ట్‌లో ఈ ఆడియో క్లిప్ అనేది యాడ్ చేశాను. మోటివేషన్‌గా ఉంటుందని. ఈ ఆడియో కూడా వినేసి ఆహ్, వీడియో స్టాప్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. పిలిచింది. పదండి ముందుకు పడండి దూసుకు పోదాం పోదాం పై పై. తరం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం. దారి పొడుగునా గుండె నెత్తురు తప్పన చేస్తూ పదండి ముందుకు. బాటలు నడచి వేటలు గడచి కోటలన్నిటిని దాటండి. నదీ నదాలు అడవులు కొండలు ఎడారులాహన కట్టండి. పదండి ముందుకు పదండి దోసుకు ప్రపంచ నవ్వడి హోరెత్తండి. భావవేగమున ప్రసరించండి. వర్షుగాబ్దముల ప్రళయ ఘోషవలె పెడపెడ విరుచుకు పదండి 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 ముందుకు. కనపడలేదా మరో ప్రపంచపు కనకన మండే జటాగ్ని. ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల మేరువులు. తిరిగి సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి. సలసల కాగే సముద్రాధానికి ఉష్ణ రక్త కాసారం. శివ సముద్రము నయాగరావరి. ఉరకండి ముందుకు. పదండి ముందుకు పడండి దోసుకు. మరో ప్రపంచపు కంచునగాల విరామ మెరుగక మ్రోగింది. రాజుల వలెను కేతుల వలెను ధనంజయునిగా సాగండి. కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు నిగలు. ఎర్ర బావుట సగసగలు హోమ జ్వాలల పుగలు. థ్యాంక్ యూ. ఇదే మోటివేషన్‌తో మీరు మొత్తం యూపీఎస్సీ క్లియర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.